సో ఈ విధంగా ట్యూషన్స్ చెప్పి మీరు పాసివ్ ఇన్కమ్ ని ఎర్న్ చేసుకోవచ్చు. మరి ఇక నెక్స్ట్ ఆప్షన్ కనుక చూసుకుంటే కెమెరా. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కెమెరాలు అనేవి విరివిగా కొనుక్కుంటున్నారు. వీళ్ళు ఈ కెమెరాతోని బయట నేచర్లోకి వెళ్ళి ఫోటోలు దిగుతారు. మరి ఫోటోలు దిగి వీళ్ళు ఆ ఫోటోలు దిగి కేవలం ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు ట్రావెల్ ఛార్జ్ వస్తుంది, అదే విధంగా మనీ అనేది జనరేట్ కాదు. అదే కనుక మీరు ఏవైతే నేచర్కి సంబంధించిన ఫోటోలు ఉన్నాయో ఆ ఫోటోలను తీసి కొన్ని వెబ్సైట్లలో కనుక అప్లోడ్ చేసినట్టయితే మీకు ఆ వెబ్సైట్స్ అనేవి మనీని ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసినటువంటి ఈ నేచర్ ఫోటోలను ఎక్కడ అమ్ముకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. చాలా సింపుల్. మీరు గూగుల్ క్రోమ్ లో కనుక వెళ్ళి హౌ టు పర్చేస్ మై ఫోటో ఆర్ వీడియో అని మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు కొన్ని వెబ్సైట్స్ అనేవి కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే షట్టర్ స్టాక్ అని ఒక వెబ్సైట్ ఉంది, ఆ తర్వాత ఐ స్టాక్ అని మరొక వెబ్సైట్ ఉంది, అదేవిధంగా జెట్టి ఇమేజెస్ అనే మరొక వెబ్సైట్ ఉంది. మనం నార్మల్గా అప్పుడప్పుడు ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ